వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల దురుసుగా ప్రవర్తించడం, వారి పట్ల అలసత్వం వహించి వారికి సరైన వైద్యం అందించకపోతే అలాంటి వారిని ఉపేక్షించేది లేదని, వారిపై చర్యలు తప్పవంటూ డిఎంహెచ్ఓ హిమాదేవి పేర్కొన్నారు. గురువారం బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో వారు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ, గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వసతులతో మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని, ఆయుష్మాన్ భారత్ కింద ఓపీ డిజిటలైజేషన్ కావడంతో ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు మరియు ఆధార్ కార్డుతో లింక్ అయిన ఫోన్ నెంబర్ తీసుకుని వస్తే వారికి డిజిటలైజేషన్ చేసి ఒక ఐడెంటిటీ కల్పించడంతో వారి డేటా ఎంత కంప్యూటర్లో నమోదవుతోందని, వారికి ఎలాంటి వైద్య పరీక్షలు అందించారు, వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే అంశాలు ఎక్కడికి వెళ్లినా సరే వివరంగా తెలుస్తాయన్నారు. ప్రస్తుతం ఏ హాస్పిటల్లో వైద్యుల కొరత ఉన్న మాట వాస్తవమేనని, స్పెషలిస్టులు, డాక్టర్లు, జనరల్ సర్జన్, జనరల్ మెడిసిన్ ప్రమోటెడ్ పోస్టులు అవడంతో ఆ పోస్టులకు తగిన వారు లేకపోవడంతో ఇక్కడ ఈ కొరత ఏర్పడుతుందని, త్వరలోనే ఆ 3 పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. నమస్తే అండి, నేను డాక్టర్ హిమాదేవి, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీసెస్ కడప. ఈరోజు ఈ బద్వేలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి విజిట్కి రావడం జరిగింది. మార్నింగ్ 10 to 9 కల్లా వచ్చాము. డాక్టర్స్, అదర్ స్టాఫ్ డ్యూటీలో ఉన్నారా లేదా అనేది అబ్జర్వ్ చేసినట్లయితే అందరూ ఇన్ టైం రావడం అయితే జరిగింది. ఎఫ్ఆర్ఎస్ మానిటరింగ్ కూడా మనం వెరిఫై చేస్తూ ఉన్నాము. అందరూ కూడా ఇన్ టైం చేస్తున్నారు. సో గతంలో పోల్చుకుంటే ఈ ఎఫ్ఆర్ఎస్ మానిటరింగ్ అనేది గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం, దాన్ని ఫాలో అప్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు అవైలబిలిటీ ఆఫ్ డాక్టర్స్ కానివ్వండి, అదర్ స్టాఫ్ కానివ్వండి, హాస్పిటల్ వర్కింగ్ అవర్స్లో చాలా మెరుగుపడింది. ఆల్మోస్ట్ 98% అందరూ కూడాను అవైలబిలిటీ ఉంటున్నారు. మనకు గవర్నమెంట్ IVRS కాల్స్ కూడా చేస్తూ ఉంది రిగార్డింగ్ సాటిస్ఫాక్షన్ పేషెంట్లకి. సో ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ కూడా గతంలో కన్నా ఇప్పుడు చాలా వరకు ఇంప్రూవ్ అయ్యాయి. ఇక్కడ మనకి గైనకాలజిస్టు కొరత అనేది ఇంతకు ముందంతా ఉంటా ఉంది. తర్వాత గైనకాలజిస్ట్ మేడము జాయిన్ అయినా కూడా మెటర్నిటీ లీవ్ వల్ల ఆ కొరత కొనసాగింది. ఇప్పుడు మేడం తిరిగి విధుల్లో చేరారు కాబట్టి గైనకాలజిస్ట్ కొరత కూడా ఇంకా మన బద్వేలు హాస్పిటల్ లేదు కాబట్టి ఇంకా నుంచి ఈ MCH సర్వీసెస్ కూడా బాగా జరుగుతాయి. తప్పకుండా పేషెంట్స్ అందరూ కూడాను కాన్ఫిడెంట్గా వచ్చి ఇక్కడ నార్మల్ డెలివరీస్ చేయించుకోవచ్చు, సిజేరియన్ ఆపరేషన్ చేయించుకోవచ్చు, ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకోవచ్చు. అదేవిధంగా కాపర్ టీ అవి వేయించుకోవటము, అదర్ ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీసెస్ పొందటం కూడా దానికి వీలుగా ఉంది. సో గైనకాలజిస్ట్ అవైలబిలిటీ మనకి వచ్చింది. ఇంకా పోతే జనరల్ ఫిజిషియన్ అండ్ సర్జన్ మాత్రం మనకి ఇంకా ప్రమోటెడ్ పోస్టులు కాబట్టి త్వరలోనే వస్తాయని ఆశిస్తున్నాము. అవి కూడాను డాక్టర్స్ కొరత అనేది ఆ 2 వాటిల్లోనే ఉంది మనకి. మిగతా అన్నీ ఉన్నారండి. ENT, ఆప్థమాలజీ, తర్వాత ఆర్థోపెడిక్స్ అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. మనకి ఆరోగ్య సేవ NTR వైద్య సేవ కింద కూడాను సర్వీసెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ప్రజలు కూడాను ఇక్కడ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు. తప్పకుండా వాళ్ళందరి సర్వీసెస్ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. స్టాటిస్టిక్స్ వైజ్ చూసినట్లయితే బోత్ ఇన్పేషెంట్ అండ్ అవుట్ పేషెంట్ సర్వీసెస్ గతంలో కన్నా పెరిగాయి. గ్రేడింగ్ కూడా గతంలో C గ్రేడ్లో ఉన్న హాస్పిటల్ ఇప్పుడు B గ్రేడ్కి వచ్చింది. త్వరలోనే ఇది A గ్రేడ్ కూడా సాధిస్తుందని నమ్ముతున్నాము. ఆ విధంగా మేమందరం కూడా మా ప్రయత్నం చేస్తాము. డాక్టర్స్ని కూడాను మోటివేట్ చేసి వాళ్ళు సెన్సెస్ పెంచి మంచి సర్వీసెస్ పేషెంట్స్కి అందేలాగా తప్పకుండా చూస్తామండి. ఈరోజు చూసినట్లయితే ఓపీ మనకి అన్నీ కూడా డిజిటలైజ్ అయ్యింది ఆయుష్మాన్ భారత్ కింద. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒక ఆధార్ కార్డు తెచ్చుకోవటము, ఒక ఫోన్ నెంబర్, ఆధార్ లింక్డ్ ఫోన్ నెంబర్ తెచ్చుకోవటం అనేది మ్యాండేటరీ. ఎందుకంటే పేషెంట్లకి మనకు ఒక ఐడెంటిటీ ఇస్తాము, డిజిటలైజ్ చేస్తాము. ఆ డిజిటల్ డేటా అంతా మనకి కంప్యూటర్లో ఉంటుంది. దీన్ని మనము ఇతర హాస్పిటల్స్కి ఫ్యూచర్లో నెక్స్ట్ జనరేషన్లోనే ఉంది. ఇప్పుడు ఫ్యూచర్లో దాన్ని ఇంకా లింకప్ చేసినప్పుడు నెక్స్ట్ మనం రిఫరల్ హాస్పిటల్కి కూడా ఆటోమేటిక్గా ఈ హాస్పిటల్లో ఎప్పటి నుంచి మనం ఎంటర్ చేసామో వాళ్ళ మెడికల్ హిస్టరీ మొత్తం అందులో ఎంట్రీ అయిపోతుందండి. దేశం మొత్తంలో వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడాను వాళ్ళ ఏ హాస్పిటల్లో చూపించుకున్నా కూడా
వీళ్ళ ప్రీవియస్ హిస్టరీ, ఏం మందులు వాడుతున్నారు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏంటి, ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఏ మందులు వాడచ్చు, ఏం వాడకూడదు అనేది ఆ రోజు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్స్గా తెలిసే విధంగా ఈ డిజిటలైజేషన్ నడుస్తూ ఉంది. ఇంకా ఇవన్నీ అప్డేట్ అవడానికి ఇంకా టైం పడుతుంది. మా వంతు మేము గవర్నమెంట్ ఆదేశాల మేరకు అన్నీ కూడా డిజిటలైజ్ చేస్తూ ఉన్నాము. ఈ డాక్టర్ల కొరతలు చాలా రోజుల నుంచి చెప్తున్నాను, మా దృష్టికి తీసుకొస్తాను. మరి ఎందుకు ఇట్లా చాలా మంది అట్లా ఈ డాక్టర్స్ కొరతలో మనకి ఇక్కడ ఏంటంటే ఇది 50 పడకల ఆసుపత్రి. ఇందులో స్పెషలిస్ట్ డాక్టర్స్ అవి మనకి పిడియాట్రిషియను, జనరల్ సర్జను, జనరల్ మెడిసిన్, ఈ 3 పోస్టులు కూడాను, ఫిజిషియన్ అదే జనరల్ మెడిసిన్, ఇవి ప్రమోటెడ్ పోస్టులు కాబట్టి ఆల్రెడీ సర్వీస్ కొంత కంప్లీట్ అయ్యి ఆ స్పెషాలిటీలో ప్రమోషన్ వచ్చిన వాళ్ళకి మాత్రమే అందులో చేరేదానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాంటి వాళ్ళు కొన్ని ప్రమోషన్స్ గవర్నమెంట్ అయితే ఈ మధ్య ఇచ్చారు. ఎలిజిబిలిటీ ఉండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు లేకపోవటం మూలంగా అవి వేకెన్సీలుగా మిగిలిపోయాయి. ఇప్పుడు మళ్ళీ సివిల్ అసిస్టెంట్ సర్జన్ క్యాడర్ వాళ్ళకి కొంత సర్వీస్ వచ్చింది కాబట్టి వాళ్ళు మళ్ళీ ప్రమోషన్కి అర్హత పొంది ఉంటారు కాబట్టి నెక్స్ట్ జరగబోయే ప్రమోషన్స్లో తప్పకుండా ఇవి కూడా ఫిల్ అవుతాయి. ఇక్కడికి వచ్చే డాక్టర్లు కానివ్వండి, ఎవరైనా కానీ మేడం, ఈ హాస్పిటల్ కంటే ప్రైవేట్ హాస్పిటలే నయమంటారా? అంటే ఇక్కడ ఉండే డాక్టర్లు ప్రైవేట్గా పెట్టి అక్కడే ఎక్కువ చూడడం కానీ పెట్టడం కానీ, ఇక్కడ నామకోవాస్తు వచ్చిన పేషెంట్ కనీసం చేయి పెట్టుకున్నా కనీసం ఫీవర్ ఉందా, ఎంత ఏమైనా పరిస్థితి అని కూడా ధైర్యం ఎందుకు వచ్చారో ఆడ నిలబెట్టే ఎందుకు వచ్చారో ఎందుకు పోతున్నారు, జస్ట్ రాసేయడం, మెడిసిన్ రాసి పంపించాడు. ఒక పేషెంట్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కూడా ఉన్నామండి. పేషెంట్స్ని రిసీవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. డాక్టర్స్ కానివ్వండి, స్టాఫ్ నర్సెస్ కానివ్వండి, అదర్ ల్యాబ్ టెక్నీషియన్స్, వీళ్ళందరూ బిహేవియరల్ ఇవి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ బిహేవియరల్ యాటిట్యూడ్ వల్ల ఎవరైనా మన ఇంటికి వస్తే మనం నవ్వుతా పలకరిస్తేనే వాళ్ళు లోపలికి వస్తారు, మనమైనా ఇంకొకరి ఇంటికి వెళ్తాము. అదేవిధంగా హాస్పిటల్లో కూడా మనం పేషెంట్ని బాగా రిసీవ్ చేసుకుంటేనే పేషెంట్లు బాగా వస్తారు. సో ఇప్పుడు పేషెంట్స్ కొంచెం ఇంప్రూవ్ అయ్యారు కాబట్టి ఈ విషయంలో డాక్టర్లు కొంచెం ఇంప్రూవ్ అయ్యారేమో అనుకుంటున్నాను. ఇంకా ఇంప్రూవ్ చేయాలి. తప్పకుండా అందరికీ కూడా మేము సజెషన్స్ ఇస్తాము, ఆదేశాలు. ఎక్కడైనా మీకు ల్యాబ్సెస్ కనపడి ఎప్పుడన్నా మీ దృష్టికి వస్తే మాత్రం మాకు వెంటనే మా దృష్టికి తీసుకొని రండి. మేము తగిన చర్యలు అయితే విచారించి తీసుకుంటాము. ఎట్టి పరిస్థితుల్లోనూ పేషెంట్ల పట్ల నిరాదరణగా కానీ ఇంకా మరి నెగ్లిజెంట్గా కానీ బిహేవ్ చేశారు అనేది తెలిస్తే మాత్రం ఉపేక్షించేదేమీ లేదండి.